హాయ్ వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈ రోజులల్లో అమ్మాయిలు ఏ కేసు పెట్టినా కూడా మాకు చెల్లుద్ది, ఏదైనా పెట్టి ఏదో ఒకటి చేసి మేము నెగ్గుతాము అని చెప్పేసి ఎన్నో రకాలుగా కేసులు పెట్టి నెగ్గుకుంటూ అవి ముందుకి నాకు ఇన్ని డబ్బులు కావాలి లేకపోతే ఇదే కావాలని చెప్పేసి అబ్బాయిల్ని చాలా ఎంత దారుణమైన స్థితికి తీసుకెళ్తున్నారు అని అంటే అంత దారుణమైన స్థితికి తీసుకెళ్తున్నారు. ఏ కేసు పెట్టినా కూడా మేము గెలవచ్చు, ఇంకా మా అన్ని రైట్స్ అయితే ఏవైతే ఉన్నాయో చట్టాలన్నీ మాకు అనుగుణంగానే ఉన్నాయని చెప్పేసి చాలామంది కేసు పెడుతున్నారు. కాకపోతే ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఒక కేసు అనేది అబ్బాయి పైన పెడితే అది రివర్స్ అయ్యి అమ్మాయికే వచ్చింది. ఆ టాపిక్ ఏంటో, ఆ విషయం ఏంటో ఒకసారి చూద్దాం. అయితే ఉత్తరప్రదేశ్లో ఉన్న ఒక ఆమె కేసు పెట్టిందంట. వాళ్ళ ప్రియుడు అంటే ఎవరైతే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉన్నారో ఆయన మీద కేసు పెట్టిందంట. ఏమని కేసు పెట్టింది? అత్యాచారానికి పాల్పడ్డాడు అని కేసు పెట్టేసింది. అండ్ SC ST అట్రాసిటీ కేసు కూడా పెట్టింది. సో ఇలా కేసు పెడితే ఇంకా ఎట్లయినా నేను గెలుస్తాను అని చెప్పే ఉద్దేశంతోనే కేసు పెట్టింది. కాకపోతే ఎందుకు కేసు పెట్టింది అని అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందే అనుకొని మేము వేరే పెళ్లి చేసుకుంటాం, కాకపోతే ఇప్పుడు కలిసి ఉందాము అని చెప్పేసి ముందే ఇద్దరు అనుకుంటారట. అనుకున్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయికి వేరే మ్యాచ్ అనేది ఫిక్స్ చేశారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. ఆ పెళ్లి చేసుకునే టైంలో ఎవరైతే ఈ గర్ల్ ఫ్రెండ్ అనే ఆమె ఉందో, ముందు మాజీ గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆమె వచ్చేసి నన్ను ఎందుకు ఇలా మోసం చేస్తున్నావు అని చెప్పేసి అత్యాచారం అండ్ SC ST అట్రాసిటీ కేసు అయితే పెట్టింది. ఈ కేసు పెట్టిన తర్వాత అతను ఇంకా చాలా వాదించుకుంటూ వచ్చాడు. అయితే లాస్ట్కి ఏమైంది అని అంటే ఈ అన్ని ఆధారాలు అన్నిటి సరిగ్గా ఉన్నా కూడా ఆ అమ్మాయి మీద ఇంకా చాలా యాక్షన్ తీసుకోవడము, ఆ అమ్మాయిని విచారణ చేసిన కొద్దీ ఏం బయటపడ్డదంటే, లేదు ఇదంతా అబద్ధము, మేము ముందుగానే అనుకున్నాము, సో తర్వాత నన్ను ఇలా మోసం చేస్తున్నానని కేసు పెడితే నాకు డబ్బులు వస్తాయి అని చెప్పేసే ఉద్దేశంతో ఆమె కేసు పెట్టిందట. ఇలా కేసు పెట్టిన విచారణలో తేలిన తర్వాత ఆమెకే 3.5 years జైలు శిక్షతో పాటుగా 30,000 జరిమానా కూడా విధించారట. ఇక్కడ వివేకానంద్ త్రిపాఠి అనే జడ్జి ఎవరైతే ఉన్నారో ఇట్లా అమ్మాయిలు అనేవాళ్ళు మోసం చేస్తున్నారు అని చెప్పేసి, ఇట్లా మమ్మల్ని మోసం చేసిన తర్వాత వీళ్ళకి ఏదో వస్తుందని చెప్పేసి ఇలా ఈ అన్ని కేసులు పెట్టడము, వాళ్ళ తర్వాత వాళ్ళు గెలవడము, డబ్బులు తీసుకోవడము ఇలా జరుగుతుంది. ఇవన్నీ విచారణ సరిగ్గా చేపట్టిన తర్వాతే ఏదైనా డిసిషన్ అనేది తీసుకోవాలని చెప్పేసి తను కూడా చెప్పినాడు. ఇంకా వివేకానంద త్రిపాఠి గారు ఏం చెప్పారనంటే, ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా పెరుగుతున్నాయి, వాటి వల్ల ఇలా జరుగుతుంది. సో ఇంకా ఇలా జరగకుండా చూసుకోవాలి, ఎవరైతే మీకు కేసెస్ వస్తాయో అవి విచారణ సరిగ్గా చేపట్టిన తర్వాతనే జడ్జిమెంట్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి అతను అన్నారు. సో మీరు ఏదో మేము అమ్మాయిలు అందరూ కేసు పెడితే మేము గెలుస్తాము, లేకపోతే మాకు ఏదో ఒకటి డబ్బులు వస్తాయి, లేకపోతే డబ్బులు ఖచ్చితంగా వస్తాయి మేము కేసులు పెడితే, లేకపోతే ఆరు పెళ్లి చేసుకుంటారు అనేది ఇలాంటి కేసెస్ అయితే ఇలాంటివి కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే చట్టాలు అనేటివి అమ్మాయిలకే ఉన్నాయి అని చెప్పేసి ఏదో దొరికినల్లా కేసు పెట్టేసి అబ్బాయిల్ని దారుణమైన స్థితికి తీసుకురాకుండా ఉంటే చాలా మంచిది.